సర్పంచ్లందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపినారు. అదే ఏందో అనేది ఒక్కసారి చూసేద్దాం. ఇకపై గ్రామాలకు నిధుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పి సీఎం చెప్తా ఉన్నారు. ఇదైతే మంచిదే, ఎందుకంటే మరి అసలు ఏమున్నదనేది ఒక్కసారి చూద్దాం. పెద్ద పంచాయతీలకు 10, చిన్న వాటికి 5 లక్షల నజరానా నేరుగా విడుదల చేస్తానని ప్రకటన. గ్రామాల అభివృద్ధికి నడుం బిగించాలని పిలుపు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని సూచన. కేంద్రం నుంచి మార్చిలోగా 3,000 కోట్లు వస్తాయని వెల్లడి. కొడంగల్లో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వెల్లడి. సో మీరు అన్నది ఏదైతే ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ తిరగకుండా ఉండాలి, మీకే డైరెక్ట్ ఫండ్స్ రిలీజ్ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. మంచిగానే ఉన్నది, కానీ ఇక్కడ ఎంతమంది సర్పంచ్లు నిజాయితీగా పనిచేస్తారు ఏందనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే సర్పంచ్గా గెలవడానికి ఒక్కొక్కరు లక్షలు, కోట్లలో కూడా ఖర్చు పెట్టుకున్నారు. మరి మీరు రిలీజ్ చేసేటి అన్ని వాళ్ళ జోబులో వేసుకుంటారా, లేదా నిజంగా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారా అనేది చూడాలి. మరి దానిపైన మీరు కన్నేస్తారా, లేదా ఉట్టిగా ఫండ్ రిలీజ్ చేస్తారా ఏందనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అని చెప్పి చెప్పారు మీరు. కరెక్టే, గ్రామాలని నిజంగా వాళ్ళకున్న స్ట్రీట్ లైట్లు కానివ్వండి, వాళ్ళ బాధలు, రోడ్లు అవన్నీ మంచిగా ఉన్నప్పుడు ఏమైతే నిజంగా గ్రామాలని డెవలప్ అయితే రాష్ట్రం కూడా మంచిగా డెవలప్ అవుతుంది, మంచిగా కనిపిస్తుంది. కరెక్టే మీరు చెప్పింది. కానీ ఈ సర్పంచులు చేస్తారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే 60% సర్పంచులు కాంగ్రెస్ కున్నారు, బీఆర్ఎస్ కున్న సర్పంచులు పని చేస్తారా లేదా, వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారా లేదా, మరి వాళ్ళు జోబులు వేసుకుంటారా, మీ కాంగ్రెస్ వాళ్ళు జోబులు వేసుకుంటారా ఏందనేది కూడా ఆలోచించుకోవాలి కదా. 3,000 కోట్లు వస్తాయని చెప్పి కేంద్రం నుంచి మార్చిలోగా 3,000 కోట్లు తెప్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలలో సిటీ అని అసలు దేని గురించి లేదు, హైదరాబాద్ ఒకటే డెవలప్ అయింది. దోచుకునేటోళ్ళు వరంగల్లా, కరీంనగర్లా, ఖమ్మంలా, ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో గట్టిగా దోచుకున్నారు. నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి. ఏం డెవలప్ కాలే. స్మార్ట్ సిటీ అని చెప్పుకోనికి పీగనికి అంతే, ఏం డెవలప్ కాలే. వరంగల్ అయితే దరిద్రంగా తయారైంది. వరంగల్ దరిద్రంగా అంటే దరిద్రంగా తయారైంది బీఆర్ఎస్ హయాంలో. ఇది ఒకటి కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి మీరు ఫండ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఎవరి చుట్టూ తిరగదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే తిరిగి కూడా అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేలకు వాళ్ళకి వీళ్ళకి ఏవో పోతాయి. కాబట్టి మీరు చెప్పింది మంచిగానే ఉన్నది, మీరు చెప్పినని బాగానే ఉన్నది. ఈ శుభవార్త కూడా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. కానీ ఇదంతా ఒక కరెక్ట్ వేలో పోయినప్పుడే జనాలకు మేలు జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, గ్రామాలకు కూడా మేలు జరుగుతుంది. దానిపైన కూడా ఒక కన్నేసి ఉండండి ఎప్పుడైనా కూడా. మీరు ఏదో ఫండ్ వచ్చింది రిలీజ్ చేసినట్టు కాకుండా అట్లా చేస్తేనే జర సర్పంచ్ అందరు కూడా అదుపులు ఉంటారు. ఎవరెవరు ఎన్ని అక్రమాలు చేస్తున్నారు ఏందనేది కూడా చూడండి. 3,000 కోట్లు అంటే చిన్న థింగ్ కాదు అది. ఎందుకంటే ఒక్కొక్కరు కోట్లలో ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ గ్రామాలను అభివృద్ధి చేస్తారా, వాళ్ళు జోబులు వేసుకుంటారా ఏందనేది కూడా దృష్టి పెట్టాలి. చెప్పినట్టు కాదు, శుభవార్త చెప్పినట్టు కాదు, దాన్ని కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఎన్నికలు ముగిశాయి, ఇక ఎలాంటి రాజకీయాలు లేవు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే పార్టీలు పందాలు ఉండాలి. ఇప్పుడు అందరినీ కలుపుకొని పోదాం. మీరు చెప్పినరు అది అవతలకు ఉంటుందో లేదో, నిజంగా మీరు అన్నట్టు కలుసుకొని పోయి చేస్తే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. దీనిపైన నిజంగా మీరు సీరియస్గా కన్ను పెట్టండి రేవంత్ రెడ్డి గారు. దీనిపైన నిజంగా మీరు దృష్టి పెట్టండి. 100% దాన్ని సక్సెస్ చేసినట్టయితే ఇక గుర్తుపెట్టుకుంటారు జనాలు మిమ్మల్ని. సో ఇది సర్పంచ్లకు శుభవార్త.